యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను పిల్లరా. మరి మనము ఇంతవరకు సిలువను గురించి ధ్యానించుకున్నాం. 40 రోజులు ఉపవాసాలు చాలామంది చేసి ఉండవచ్చు, కొంతమంది ఉపవాసాలు చేసి ఉండి ఉంటారు, కొంతమంది చేసి ఉండకపోయినా పర్వాలేదు, వారి ఇష్టం. చేయలేని వాళ్ళు చేయలేకుండా కూడా ఉండవచ్చు. కనుక శుక్రవారం కూడా జరుపుకున్నాం. ఈస్టర్ కూడా మనము జరుపుకున్నాం కదా. చాలా హ్యాపీగా మనం ఈస్టర్ పండుగను కూడా మనము జరుపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే చూడండి ప్రియులారా, అసలు ఈస్టర్ అంటే ఈ పునరుత్థానం రోజున ఏం చేస్తారు? స్త్రీలు బాగా వంటలు బాగా చేస్తారు కదా. అదే పురుషులేమో చాలా ఖర్చు అయిపోతుంది అని వారు బాధపడుతూ ఉంటారేమో పురుషులు. కాబట్టి చూడండి, పునరుత్థానం అనేది పండుగని చాలామంది అనుకుంటారు. పునరుత్థానం అనేది ఈస్టర్ అనేది చాలా ఇది పండుగ అని చాలామంది అనుకుంటారు. అంటే ఈ పునరుత్థాన దినం అంటే ఏంటంటే దేవుని వాగ్దానాల నెరవేర్పు. అర్థమైందా? పునరుత్థాన దినం అంటే దేవుని వాగ్దానాల నెరవేర్పు ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, ఈ దినాల్లో చాలామంది అసలు ఏ మతాన్ని ఆచరించాలి అని సందిగ్ధంలో పడిపోతున్నారు. ఏ మతాన్ని మనము అనుసరించాలనేది, ఏది గొప్పది అని ఆలోచిస్తున్నారు. క్రైస్తవ్యాన్ని ఉన్నతంగా చేసింది ఏంటి తెలుసా? పునరుత్థానమే. క్రైస్తవ్యాన్ని ఉన్నతంగా చేసింది ఈ పునరుత్థానమే ప్రియులారా. చూడండి, అనేక మంది వచ్చి వెళ్ళిపోయారు, అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు. అర్థమైందా? అనేక మంది రాజులు కావచ్చు, పండితులు కావచ్చు, రకరకాల మంది, అనేక మంది బాబాలు కావచ్చు, అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ వారు ఎవరు కూడా తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. వారు ఎవరు కూడా లేవలేదు. అది చూడండి, మనకి ఒక చిన్న కథ, చిన్నది. ఒక సమాధుల తోటలో అక్కడ ఒక పనివాడు హాజరు వేస్తున్నాడు. సమాధుల తోటలో పనివాడు హాజరు వేస్తున్నాడు. ఏంటి ఎట్లా అని 1 2 3 4 అట్లా హాజరు వేస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే అందరూ నేను వచ్చానయ్యా అని చెప్పి సమాధానం చెప్తున్నారు. చివరిగా యేసు సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన సమాధి ఎలా ఉంది? ఆయన సమాధికి రాలేదు. సమాధి వద్దకు వచ్చేసరికి రాలేదు అన్నారు. ఆయన సమాధి వద్దకు వచ్చేసరికి రాలేదు అన్నారు. ఆయన రాలేదు, అదే కదా. కాబట్టి వెంటనే ప్రక్కవారు ఆయన ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చాడండి అన్నారు. ఆయన ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చాడండి అన్నారు. మరలి ఎన్నడూ రాలేదన్నారు. యేసు తాను చనిపోవడానికి ముందే తనకు మరణం మీద అధికారం ఉందని ముందే తెలియజేశాడు. తనకు మరణం మీద అధికారం ఉందని ముందే తెలియజేశాడు పిల్లరా. అదే విధంగా రుజువు చేశాడు కూడా. మరణం మీద అధికారం ఉందని తెలియజేశాడు, అది రుజువు చేశాడు. మరి చనిపోయిన వారిని ఆయన ముగ్గురిని బ్రతికించాడు. ఆయన చనిపోయిన వారిని ముగ్గురిని బ్రతికించాడు. ఎవరు? యాయిరు కుమార్తెను బ్రతికించాడు. అదేవిధంగా నాయును విధవరాలు కుమారుణ్ణి బ్రతికించాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు. అదేవిధంగా బేతనీయలో మరియా
మార్త సహోదరుడైన లాజరును కూడా సమాధిలో నుండి లేపాడు, బ్రతికించాడు. ఆ విధంగా ఆయన చనిపోయిన వారిని కూడా లేపినట్లుగా మనం చూస్తున్నాం. మరి లాజరు సమాధి వద్దకు వచ్చినప్పుడు మార్త యేసుతో ఏమంటుంది? అంత్యదినమున పునరుత్థానం ముందు లేచునని ఎరుగుతున్నానని చెప్తుంది. అంత్యదినమునట, అంత్యదినమున పునరుత్థాన దినమున లేచునని ఎరుగుదునని చెప్తుంది. అయితే పునరుత్థానం అనేది కేవలం భవిష్యత్తుకు సంబంధించినది మాత్రమే కాదు, అది వర్తమానానికి సంబంధించినది. భవిష్యత్తుకు సంబంధించినది మాత్రం కాదు, కానీ వర్తమానానికి సంబంధించిన పిల్లారా. అయితే చూడండి, మగ్దలేన మరియతో దేవదూత ఏం చెప్పాడు? మగ్దలేన మరియతో ఏం చెప్పాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు మరి ఏం చేసింది? సమాధిలోకి తొంగి చూసింది కదా. సమాధిలోకి తొంగి చూసినప్పుడు మరి ఎవరన్నా ఉన్నారు అక్కడ? లేరు కదా. అయితే పునరుత్థానం అంటే ఏమిటో అర్థం కావాలంటే మనము వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. మగ్దలేని మరియా వెళ్ళి ఏం చేసింది? వెంటనే శిష్యులతో చెప్పింది. ఎవరితో? పేతురు, యోహానుతో తెలియజేసింది. వారు పరుగున వచ్చారు. పేతురు సమాధి లోపలికి వెళ్ళి చూశారు. యోహాను, పేతురు. పునరుత్థానము పేతురుకు శక్తినిచ్చింది. యోహాను సువార్త 14:6 ఒకసారి చూసినట్లయితే, నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసు ప్రభు నేను మార్గములలో ఒక మార్గాన్ని అని చెప్పలేదు, కానీ కొందరు ఏ మార్గంలో వెళ్ళినా పరలోకానికి వెళ్తామంటారు. కొంతమంది ఏ మార్గంలో వెళ్ళినా మేము పరలోకంలోకి వెళ్తామంటారు. కానీ ఇక్కడేంటంటే, అయితే యేసు నేనే అన్నారు, కానీ నేను అనలేదు. నేనే మార్గమును అన్నారంటే ఆయన. కాబట్టి అయితే ప్రభు చాలామంది ఏమంటారంటే, ప్రభుని ఎవరు సిలువ వేసి చంపేశారంటారు? రోమా సైనికులు సిలువ వేసి చంపేశారంటారు కదా. రోమా సైనికులు సిలువ వేసి చంపేశారంటారు. లేదా మనం చూసింది అది. మనము ఆ రోమా సైనికులే వాళ్ళని ఆయన్ని మరి తేళ్ళలు కొట్టి, మరి కాళ్ళకి తేళ్ళలు కొట్టి, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఆ విధంగా బాధించి, హింసించి చంపడం అనేది మనం చూసింది అది. కానీ చూడండి, యోహాను సువార్త 10:18 చూసినట్లయితే, యోహాను సువార్త 10:18 మనం చూసినట్లయితే, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఆయన అంతటా ఆయనే మన కొరకు ఆయన మన ప్రాణం పెట్టాడండి. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. చూడండి, యోహాను సువార్త 10:18 చూడండి. ఆయనను సమాధిలో పెట్టి వారిని కాపలా పెడితే యేసు తిరిగి రారని చాలామంది అనుకున్నారు. అంటే ఆ సమాధిలో పెట్టేసి వారిని కాపలా పెడితే ఆయన తిరిగి రారు అని చాలామంది అనుకున్నారు. ఆయన శిష్యులు కూడా ఆయన తిరిగి లేస్తాడంటే వారు నమ్మలేదండి. అసలు ఎంత వింతైన విషయం అంటే, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు మరి తిరిగారు. మరి ఆయన బోధలు విన్నారు, ఆయన అద్భుతాలు చూస్తారు, కళ్ళారా ఆయన అద్భుతాలు చూస్తారు. ఆయన అనేక సార్లు చెప్పాడు. ఆయన కూడా మరి శిష్యులు కూడా ఆయన తిరిగి లేస్తాడంటే నమ్మలేదు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు మాత్రం నమ్మారు. ఆయన తిరిగి లేస్తాడని శాస్త్రులు, పరిసయ్యులు మాత్రము నమ్మారు. యేసు చేసిన అద్భుతాలు, చనిపోయిన వారిని తిరిగి లేపిన విషయాలు శిష్యులు చూశారు, కానీ వారు నమ్మలా. అనేక అద్భుతాలు శిష్యులు చూశారు, కానీ నమ్మలేదు. చాలామంది క్రైస్తవులు కూడా ఇలాగే ఉంటారు. అద్భుతాలు చూస్తారు కానీ నమ్మరు, గుడ్డివారిగా ఉంటారు, నమ్మరు.
విశ్వాసం ఉంచారు, ప్రభు అన్నది విశ్వాసం ఉంచారు. కొన్నిసార్లు మనకంటే చూడండి, సంఘానికి బయట ఉన్న వారికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. సంఘానికి వెళ్ళే వారికంటే సంఘానికి బయట ఉన్న వారికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది దేవుని యందు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం వెళ్తాం వస్తాం అంతే, నామకార్థపు క్రైస్తవులాగా. మనకంటే ఎక్కువగా విశ్వసించేదంటే సంఘానికి బయట ఉన్న వారినే. వారే ఎక్కువగా ప్రభుని విశ్వసిస్తారు, వారే ఎక్కువగా నమ్ముతారు. అయితే చూడండి, ఈ పునరుత్థానము నీకేమై ఉన్నది? ఈ పునరుత్థానము నీకేమై ఉన్నది? ఇది ఈరోజు అంశం ఏంటంటే, ఈ పునరుత్థానము నీకేమై ఉన్నది అంశం. ఈ పునరుత్థానం అంటే మనము దేవుని వాగ్దానాలను అర్థం చేసుకోవడము, వాటిని నమ్మడం. ఈ పునరుత్థానం అంటే ముందు చెప్పుకున్నాం, వాగ్దానాల నెరవేర్పు అని. వాగ్దానాలను అర్థం చేసుకోవడం, వాటిని నమ్మడం. యేసు ప్రభు తన శిష్యులతో కొన్ని మాటలు చెప్పారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూసినట్టయితే, వారు మనుష్య కుమారుడిని అపహాసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును. వారు మనుష్య కుమారుడిని ఏం చేస్తారంట? అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును అని శిష్యులతో అనేక మార్లు ఆయన తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు నిజమా కాదా, చెప్పినవి నెరవేరలేదా, నెరవేరాయా? ఈ లోకంలో చాలా నకిలీ వాగ్దానం చేస్తున్నారు. కొంతమంది, చాలామంది నకిలీ వాగ్దానాలు కూడా చేసేవారు ఉన్నారు. కొంతమంది చూడండి, గ్లూకోజ్ తాగండి మీకు వెంటనే శక్తి వచ్చేస్తుంది, సచిన్ టెండూల్కర్లా మీరు క్రికెట్ ఆడతారంటారు. నిజంగా గ్లూకోజ్ తాగితే మనం సచిన్ టెండూల్కర్లా క్రికెట్ ఆడతామా? ఇవన్నీ ఏంటి? నకిలీ వాగ్దానాలు. ఇవన్నీ నకిలీ వాగ్దానాలు, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి అవన్నీ కేవలం ఒట్టి మాటలే, నిజాలు కావు. అయితే దేవుని వాగ్దానాలు అలాంటివి కావు సమా. దేవుని వాగ్దానాలు అలాంటివి కావు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమైంది? సమాధి ఖాళీ అయిపోయింది. సమాధి ఖాళీ అయింది. అది దేనికి సూచనగా ఉంది? నిత్య జీవానికి సూచనగా ఉన్నది. అది నిత్య జీవానికి సూచనగా ఉన్నది. యేసు దేహానికి చుట్టబడిన నార వస్త్రాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. యేసు దేహానికి చుట్టబడిన నార వస్త్రాలు ఖాళీ అయినాయి. యేసు మరణ ముళ్ళను విరిచాడు. మరణ భయము నుండి విడిపించారు మనల్ని. మరణ భయము నుండి విడిపించారు. మీరు చూడండి, ఎవరైనా ఎగ్జాంపుల్ చూడండి, మీ స్నేహితులు ఎవరైనా మీరు ఒకసారి రండి మా ఇంటికి, మన చావు గురించి మనం డిస్కస్ చేసుకుందామనంటే మీరు వెళ్తారా? వెళ్ళరు కదా. చావు గురించి డిస్కస్ చేసుకుందామంటే అసలు వెళ్ళరు, భయపడిపోతారు కదా. అలాగే మనం ఆ విధంగా మాట్లాడుకుందాం రండి అని పిలిస్తే వాళ్ళు రారు, భయం. మరి వాళ్ళు ఎంతమంది చూడండి, మేము పరలోకానికి వెళ్తామని చెప్పగలరు? చావు గురించి అంతగా భయపడేవారు మరి మేము పరలోకానికి వెళ్తామని ఎంత ఖచ్చితంగా వారు చెప్పగలరు? పరలోకానికి వెళ్తామని చెప్పగలరు? యేసుని గురించి వినడం కాదు, ఆయనను మనం ఏం చేయాలి? సొంత రక్షకునిగా మనం అంగీకరించే వారిగా ఉండాలి. సొంత రక్షకునిగా మనం అంగీకరించే వారిగా ఉండాలి. ప్రియులారా, పునరుత్థానం మనకి ఏమి చూపిస్తుంది? మన పాపములు క్షమించబడ్డాయని చూపిస్తుంది. మన పాపములు క్షమించబడ్డాయని చూపిస్తుంది. చాలామంది యేసును అంగీకరించిన తర్వాత కూడా వారి యొక్క పాపాలు క్షమించబడలేదనుకుంటూ ఉంటారు. ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా వారి యొక్క పాపాలు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోకూడదు, ఇంకా వారిని ఆ పాపాలు జ్ఞాపకం చేసుకునే వారికి ఉండకూడదు. కాబట్టి చూడండి, మనం కొలస్సీ రాసిన పత్రిక 2:17 చూస్తే, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద తీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని
ఎత్తివేసెను. దాన్ని ఎత్తివేశాడు. అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఒక బిల్లును చెల్లించిన తర్వాత దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటామా? ఒక చోటకి వెళ్ళాము, ఏదైనా ఓ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, బిల్లు భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లించాం. ఇంకా ఆ బిల్లు చెల్లించిన తర్వాత బిల్లు దాచిపెట్టుకుంటానే ఉంటామా? అది ఎక్కడెటో పోతుంది అంతే. కాబట్టి జ్ఞాపకం దాని గురించి జ్ఞాపకము పెట్టుకుంటారు కదా చాలామంది. పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా తేదీన నేను ఈ బిల్లు చెల్లించానని తలుచుకుంటే బిల్లును దాచుకుంటూ ఉంటారు ఎవరన్నా? పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా తేదీన ఈ రెస్టారెంట్లో ఇదిగో ఈ బిల్లును నేను చెల్లించాను అని ఎవరైనా దాచుకుంటారా? దాచుకోరు కదా. ఆ విధంగానే మన మీద ఉన్న కూడా ఈ యొక్క పత్రాన్ని దాని మేకులతో సిలువకు కొట్టి దాని మీద తీవ్రాతం తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసెను. ఈరోజు మన యొక్క నిరీక్షణ అసలు ఏంటి? మన యొక్క నిరీక్షణ ఏంటి? ఏ కారణం చేత మనం యేసు వద్దకు వచ్చాం? ఎందుకు వచ్చాం? మనం ఏ కారణం చేత మనం యేసు వద్దకు వచ్చాం? స్వస్థత కోసమా? లేక అభివృద్ధి కోసమా? నీ ఇల్లు అభివృద్ధి చెందడం కోసమా? లేకపోతే వివాహం కోసమా? నీకు బిడ్డల కోసమా? దేనికోసం నువ్వు దేవుని యొద్దకు వచ్చావు? దేనికోసం దేవుని యొద్దకు వచ్చావు? నిత్య జీవమే మన నిరీక్షణ. పునరుత్థానం అంటే ఏమిటో పేతురు అర్థం చేసుకున్నప్పుడు నిత్య జీవమే మన నిరీక్షణ, పునరుత్థానము అంటే ఏమిటో పేతురు అర్థం చేసుకున్నప్పుడు అతనికి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. అంతకుముందు ఏం చేశాడు? 3 సార్లు బొంకాడు. ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదని బొంకాడు. ఇప్పుడు ఆయనలో ధైర్యం కలిగింది. యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని చూసినప్పుడు శిష్యులు ధైర్యంగా ప్రకటించారు. భయపడకుడి అని పునరుత్థానుడైన ప్రభు మనతో చెప్తున్నారు. ఈ పునరుత్థానాన్ని గురించి ఇతరులకు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ పునరుత్థానాన్ని గురించి మనం ఇతరులకు చెప్పగలుగుతున్నామా? ఎంతమంది చెప్తున్నాం మనం? ఈ యొక్క పునరుత్థానాన్ని గురించి మనం ఎంతమందికి మనం తెలియజేస్తున్నాం? ఈస్టర్ అయిపోయింది కదా, ఈ పునరుత్థానం అయిపోయింది కదా, మరి దీని గురించి మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? హృదయంలో పెట్టుకోవడమేనా? తెలియజేయాలి. అనేక మందికి మనం తెలియజేసేవారిగా ఉండాలి. నేను రక్షింపబడ్డాను అది చాలు అనుకుంటున్నారా? నేను రక్షించబడ్డాను, ఎవరెట్టి పోతే నాకెందుకు అనుకుంటున్నారా? నేను రక్షించబడ్డాను అనుకుంటున్నారా? ఒక ఆత్మను మనం రక్షించేవారిగా ఉండాలి. ఒక ఆత్మను మనం రక్షించేవారిగా ఉండాలి ప్రియులారా. కనుక యేసుని గురించి వినడం కాదు, వ్యక్తిగతంగా ఆయన్ని గురించి తెలుసుకోవాలి. కొంతమంది బయటకు క్రైస్తవుల్లాగా నటిస్తారు. కొంతమంది బయటకు ఎలా నటిస్తారు? క్రైస్తవుల్లా నటిస్తారు. పునరుత్థానం అంటే ఏమిటి? ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడం. వ్యక్తిగతముగా మన ప్రార్థనలో ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. మనము ప్రార్థన చేయాలి. మనము నిరంతరం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పునరుత్థానం తర్వాత యేసు అనేక మందికి కనిపించాడు. చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, మరి తాను సజీవుడని రుజువులు చూపించాడు. పునరుత్థానం అయిన తర్వాత అనేక మందికి కనిపించాడు. తన సజీవుడని రుజువులు తెలియజేశాడు. మరి ఈ పునరుత్థానం నీకేమై ఉన్నది? ఇప్పుడు అది క్వశ్చన్ మార్క్. ఈ పునరుత్థానం నీకేమై ఉన్నది? ఇలా మార్పు వచ్చిందా? నీవు ప్రభువును సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా?
ఈ పునరుత్థానం గురించి అనేక మందికి నువ్వు తెలియజేసేవారిగా ఉన్నావా? అది ప్రభువు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఎన్ని చేసిన 40 రోజులు ఉపవాసాలు చేసాం, లేకపోతే శుక్రవారం జరుపుకున్నాం, 7 మాటల ధ్యానం జరుపుకున్నాం, లేకపోతే ఈస్టర్ పండుగ జరుపుకున్నాం. అది కాదు, అది మెయిన్ పాయింట్ కాదు. మనము అనేక మందికి పునరుత్థానం గురించి మనము తెలియజేసేవారిగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు పిల్లలు. కాబట్టి ఈ విధంగా జీవించాలని ప్రభు యొక్క ఆశ. ఈ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలన స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, తోగిన ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు వందనం తెలియజేస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ పునరుత్థానం నీకేమై ఉన్నది అనే అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. నిజమే తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా ఈ పునరుత్థానం గురించి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ మరి నేర్చుకోవాల్సిన విషయం నాయన ప్రభా. ఇది ప్రతి ఒక్కరిలో మార్పు కలగజేసే విషయం నాయన ప్రభా. అదే విధంగా నాయన అనేక మంది ప్రభా విన్నవారు, ఈ పునరుత్థానం గురించి తెలుసుకున్నవారు అనేక మందికి మరి ఈ యొక్క విషయాన్ని తెలియజేసే వారిగా ఉంటకు నీ కృపను గ్రహించమని తండ్రి జీతం మీద మరొకసారి మేమందరం కలుసుకుంటూ నీకు దయచేయమని మా ప్రభువైన యేసు నమ్రతమాలు వినము కొంచెం నామ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.